అయితే మేము ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం ఏంటంటే, మీరు చేసినటువంటి పథకాన్ని స్వాగతిస్తాం మేము కూడా. అదేంటంటే మాకు కూడా మా ఆటోలు కూడా మీ ప్రభుత్వం తీసుకొని మాకు నెలకి ఒక 26,000 25,000 వేస్తే మీరు రోడ్డు మీద తిప్పుతున్నారండి. రోడ్డు మీద కొంచెం జనాలు ఎక్కించుకుంటారు బస్సు. మేమైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సందులో తిరిగి ఒక 8 గంటలు మీకు పని చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, బాబు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అయ్యా దయచేసి మా ఆటో వాళ్ళ బాధను మీరు అర్థం చేసుకొని అయ్యా మాకు ఏదైనా జీవనోపాధి కలిగిస్తారని మీకు తెలియజేసుకుంటున్నాం. కానీ ఇంతమంది కడుపులు కొట్టుకోండి బాబు, మీకు దండాలు. పల్లి వెలుగు అన్నారు, పల్లిలో వెలిగే చూశారు కానీ ఆటో వాళ్ళ కళ్ళలో నీళ్ళు చూస్తలేదు అయ్యారు మీరు పవన్ కళ్యాణ్ గారు. బాబు ఇది ఆర్తనాదం అండి, ఆనందంతో వేసే అరుపులు కాదండి, ఇది ఆకలి కేకలండి. ఉప్పాడ నియోజకవర్గంలో దరిదాపుగా ఒక 10,000 ఆటోలు ఉంటాయండి మన పిఠాపురం ఇలాగ కలుపుకుంటే. ఈ ఫ్రీ బస్సు వల్ల మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, ఇన్నాళ్ళు ఒక 600 700 చేసుకుని వెళ్ళేవాళ్ళం అండి. ఈరోజు 200-300 మేము కిస్తీలు ఏం కట్టుకోవాలి, అలాగే ఇంటద్దులు ఏం కట్టాలండి, కరెంటు బిల్లులు అండి, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఒక్కసారి మీరు దయించి మాపై ప్రక్షాళన చేస్తారని ఈ కార్యక్రమాన్ని అయ్యా మీకు చేతులెత్తి మొక్కుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మరి మీకు చేతులెత్తి మొక్కుకుంటున్నాం. ఇటు ఉప్పాడ ఆటో యూనియన్ సార్, దండాలండి. మూర్తి అయితే మేము ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం ఏంటంటే, మీరు చేసినటువంటి పథకాన్ని స్వాగతిస్తాం మేము కూడా. అదేంటంటే మాకు కూడా మా ఆటోలు కూడా మీ ప్రభుత్వం తీసుకొని మాకు నెలకి ఒక 26,000 25,000 వేస్తే మీరు రోడ్డు మీద తిప్పుతున్నారండి. రోడ్డు మీద కొంచెం జనాలు ఎక్కించుకుంటారు బస్సు. మేమైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సందులో తిరిగి ఒక 8 గంటలు మీకు పని చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, బాబు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అయ్యా దయచేసి మా ఆటో వాళ్ళ బాధను మీరు అర్థం చేసుకొని అయ్యా మాకు ఏదైనా జీవనోపాధి కలిగిస్తారని మీకు తెలియజేసుకుంటున్నాం. కానీ ఇంతమంది కడుపులు కొట్టుకోండి బాబు, మీకు దండాలు. పల్లి వెలుగు అన్నారు, పల్లిలో వెలిగే చూశారు కానీ ఆటో వాళ్ళ కళ్ళలో నీళ్ళు చూస్తలేదు అయ్యారు మీరు పవన్ కళ్యాణ్ గారు. బాబు ఇది ఆర్తనాదం అండి, ఆనందంతో వేసే అరుపులు కాదండి, ఇది ఆకలి కేకలండి. ఉప్పాడ నియోజకవర్గంలో దరిదాపుగా ఒక 10,000 ఆటోలు ఉంటాయండి మన పిఠాపురం ఇలాగ కలుపుకుంటే. ఈ ఫ్రీ బస్సు వల్ల మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, ఇన్నాళ్ళు ఒక 600 700 చేసుకుని వెళ్ళేవాళ్ళం అండి. ఈరోజు 200-300 మేము కిస్తీలు ఏం కట్టుకోవాలి, అలాగే ఇంటద్దులు ఏం కట్టాలండి, కరెంటు బిల్లులు అండి, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఒక్కసారి మీరు దయించి మాపై ప్రక్షాళన చేస్తారని ఈ కార్యక్రమాన్ని అయ్యా మీకు చేతులెత్తి మొక్కుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మరి మీకు చేతులెత్తి మొక్కుకుంటున్నాం. ఇటు ఉప్పాడ ఆటో యూనియన్ సార్, దండాలండి. మూర్తి
అటు